కౌన్సిలింగ్ చేయడం, కొంచెం మెడిసిన్ అక్కడక్కడ సెంటర్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ముందు విలేజ్లలో మేము టెస్ట్ చేస్తాం. సికిల్ సెల్ ఉంది అని వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసిన తర్వాత మేము ఇచ్చే కొంచెం అవగాహనకి ఫుడ్ ద్వారా కవర్ కాకపోతే ఆ కేంద్రంలోకి వెళ్ళి అక్కడ మెడిసిన్ ఇస్తారు. వాళ్ళు నెలకు సరిపోయిన మెడిసిన్ ఇస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. అవి ఫాలో అవుతా అంటే కొంతవరకు పాజిటివ్. మామూలుగా ఇప్పుడు ఒక హ్యాడ్ ఉంటుంది ఎగ్జామ్, అది ఉంటే బాగుండేది సార్. అది ఎట్లా అంటే మామూలుగా మన మలేరియా టెస్ట్ టైప్లోనే ఉంటుంది. రెడ్ గీట్లో ఒకటి వచ్చింది అనుకో నెగిటివ్, 2 గీట్లు వచ్చినాయి అనుకో పాజిటివ్ వస్తుంది. మూడో గీత కూడా వచ్చింది అనుకో తలసేమియా, అంటే అది చాలా డేంజర్. మనకి మెడిసిన్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కవర్ అవ్వదు అది తలసేమియా అంటే. అది ఇంకా డైరెక్ట్ బ్లడ్ ఎక్కియడమే. ఒక నెలకి సరిపోయిన బ్లడ్ ఎక్కిస్తే మళ్ళీ నెలకు వచ్చేసరికి ఆ బ్లడ్ మొత్తం డౌన్ అయిపోతుంది. మళ్ళీ నెలకి తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ ఎక్కేయడం, అట్లా జీవితాంతం ఎక్కించుకుంటూ ఉండాలి. అందుకనే ముందే టెస్టులు చేసి ఫలాని వారికి సికిల్ సెల్స్ ఉందంటే వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ మళ్ళీ సికిల్ సెల్ ఉన్న వాళ్ళు కాకుండా జాగ్రత్త పడడానికి అవగాహన కొంత వాళ్ళకి. ఇంకా ఎనిమియా అంటారా? ఎనిమియా అంటే ఎనిమియా కూడా మీరు ఏంటంటే సరిగా తిండి తినకపోవడము, ఈ గోర్లు పెంచుకోవడం వల్ల మట్ల ఆడుతూ ఉంటారు కదా, నులిపురుగులు తయారైతాయి. ఆ నులిపురుగులు కడుపులో ఉన్నా కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వదు. నులిపురుగులు అది తినేస్తూ ఉంటుంది, మన ఇమ్యూనిటీ పవర్ని తినేస్తూ ఉంటుంది. అందుకని మేము ఆల్బండజోల్ మొన్న వేసినాం చూసిండ్రా టాబ్లెట్లు, నులిపురు టాబ్లెట్లు, అవి దానికే. ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకోవాలి. మెయిన్ మీరు ఆడపిల్లలు, ఎందుకంటే రేపటి రోజు డెలివర్లు, పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్డు, ఐరన్కి సంబంధించిన తినాలి. ఈ బ్లడ్ మంది ఎంత శాతం ఉందనే టెస్ట్ కూడా మేము అప్పుడప్పుడు స్కూల్